ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ కర్ణామృతం ద్వితీయాశ్వాసము 41వ శ్లోకం నుండి 50వ శ్లోకం వరకు. బాలికా తాళికా తాళలీలాలయా సంగ సందర్శిత భ్రూలత విభ్రమః గోపికా గీత దత్తావధాన స్వయం సంజగౌ వేణునా దేవకీ నందనః. తాళక్రియకి లయతో చక్కని అనుసంధానం కలిగినప్పుడు తన కనుబొమ్మలను ఎగురవేస్తూ ఆనందాన్ని ప్రకటిస్తూ లయను సరిచేస్తున్నాడు స్వామి. మరి ఒకవైపు తన వేణుగానానికి తగినట్లుగా గొల్లెతల చేత పాట పాడిస్తూ వారి పాటలో ఏకాగ్రత నింపుతున్నాడు స్వామి. ఈ శృతి లయ గాన సమ్మేళనం అమందానందాన్ని కలిగిస్తుండగా అద్భుత వేణుగానం చేస్తున్నాడు స్వామి. పారిజాతం సమృద్ధృత్య రాధావరః రోపయామాస భామా గృహస్యాంగణే శీతశీతే వటే యామునీయే తటే సంజగౌ వేణునా దేవకీ నందనః. తాను రాధికా వల్లభుడేనట. అయినా దేవలోకము నుండి పారిజాత వృక్షములను తెచ్చి సత్యభామ ఇంటి వాకిటిలో నాటెను. ఆ టక్కరి కృష్ణుడు యమునా నదీ తీరంలో చల్లనైన భాండీరమను మడ్డి చెట్టు కింద మిక్కిలి మనోహరముగా వేణువు నూదెను. అగ్రే దీర్ఘతరోయమర్జునతరు తస్యాగ్రతో వర్మణి సాఘోషం సముపైతి తత్పరిసరే దేశే కళిందాత్మజా తస్యాస్తీరతమాలకాననతలే చక్రం గవాం చారయన్ గోపః క్రీడతి దర్శయిష్యతి సఖే పంథానమవ్యాహతం. ఓ మిత్రమా, అదిగో ఎత్తైన మద్ది చెట్టు. ఆ చెట్టుకు ముందు సూటిగా కాలిబాట. ఆ బాట రేపల్లెకు పోతుంది. ఆ పరిసరాల్లో యమునా నది ప్రవహిస్తుంది. ఆ యమున ఒడ్డున కానుగ చెట్ల అడవి. ఆ అడవిలో వలయాకారముగా పశువులను మేపుతూ ఒక గొల్లపిల్లవాడు ఆడుకుంటున్నాడు. అతడు చెడని దారిని చూపగలవాడు. గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలకశతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. పశుల కాలిదుమ్ముచే శరీరమంతా బూడిద పూసినట్లున్నవాడు వందల కలది గొల్ల పిల్లల వెంట పెట్టుకుని ఇంటింటికి పశువులను కట్టుటకై తిరుగుచున్న కపట గోపబాలుడగు విష్ణువునకు మొక్కుచున్నాను. నిధిం లావణ్యానాం నిఖిల జగదాశ్చర్య నిలయం నిజావాసం భాసాం నిరవధిక నిశ్రేయసరసం సుధాధారాసారం సుకృత పరిపాకం మృగదృశాం ప్రపద్యే మాంగళ్యం ప్రథమమధిదైవం కృతదియాం. శ్రీకృష్ణుడు అందాల గని, సకల ఆశ్చర్యాలకు పుట్టిల్లు, వెలుగులన్నిటికీ మూలం, అపరిమిత ఆనందైక నిలయం, అమృతపు జడివాన, స్త్రీల పుణ్యాల పంట, పరిణత బుద్ధులకు ప్రథమ మంగళ స్వరూపం, దేవతా కోటికే ఆద్యుడైన దైవం. అటువంటి శ్రీకృష్ణుని నేను ఆశ్రయిస్తున్నాను. ఆ తామ్రపాణి కమల ప్రణయ
ప్రతోదం ఆలోలహారమణికుండల హేమసూత్రం ఆవిశ్రమాంబుకణమంబుద నీలమవ్యాత్ ఆద్యం ధనంజయ రథాభరణం మహోనః. ఎర్రని పద్మము వంటి చేతులతో గుర్రముల పగ్గములు పట్టుకొని హారములు కుండలములు కదలుచూ మెరయుచుండగా, బంగారు మెరుపు మొలనూలుతో ఒడలు చెమట బిందువులతో మెరయుచుండగా, అర్జునుని రథము యొక్క గుర్రములను తోలుచు లోకములకు ఆది అయి అర్జునుని రథాలంకారమైన నల్లనైన వెలుగు మమ్ములను రక్షించుగాక. నఖనియమిత కండూన్ పాండవస్యందనాశ్వాన్ అనుదినమభిషించన్ అంజలిస్థైః పయోభిః అవతు వితతగాత్రస్తోత్ర నిశ్చ్యూతమౌళిః దశన విధృతరశ్మిః దేవకీ పుణ్యరాశిః. కొరడా తాడు తలకు చుట్టుకొని పగ్గములు నోట కరుచుకొని శరీరము చాపి గోళ్లతో గుర్రములను గోకుచు వాటి దురద తీర్చుచు దోసిలితో నీళ్లు పట్టి ఆ గుర్రములను కడుగుచున్న దేవకీ పుణ్యరాశి అయిన శ్రీకృష్ణుడు మమ్ము రక్షించుగాక. వ్రజయువతి సహాయే యౌవనోల్లాసికాయే సకల శుభ విలాసే కుందమందారహాసే నివసతు మమ చిత్తం తత్పదాయత్తవృత్తం ముని సరసిజ భానౌ నందగోపాల సోనౌ. గోపస్త్రీలతో కూడినవాడు, నిత్య యవ్వనమూర్తిగా మెరసిపోవాడు, సకల శుభాస్పదుడు, మొల్లలు పారిజాత పుష్పముల వంటి అందమైన చిరునవ్వు కలవాడు, మునిజనుల నెడి పద్మాల తోటలకి సూర్యుని వంటివాడు, నందగోప నందనుడు అయిన శ్రీకృష్ణుని పాదాధీనమైన నా మనస్సు ప్రవర్తించుగాక. అరణ్యాని మార్ధ్రస్మిత మధుర బింబాధర సుధా శరణ్యా సంక్రాంతైః సపది మదయన్ వేణునినదైః ధరణ్యాసానందోత్పులకం ఉపగూఢాంఘ్రికమలః శరణ్యానామాజ్యః సజయతు శరీరీ మధురిమా. చిరునవ్వు నిండిన పెదవులతో పిల్లన గురువుని నొక్కి ఊదుతున్నాడు. మధుర వేణునాదములతో అరణ్య సీమను ఆనంద పరవశము చేస్తున్నాడు. స్వామి భూదేవి చేత గొప్ప గగుర్పాటుతో గుండెలకు హత్తుకొనిన పాదపద్మములు కలది, ఎల్ల ప్రాపులకు ఆద్యమై శరీరాకృతి దాల్చిన లావణ్యమును అన్నిటికంటే గొప్పగా వర్ధిల్లుగాక. ముగ్ధం స్నిగ్ధం మధుర మురళి మాధురీ ధీరనాదైః కారం కారం కరణ వివశం గోకుల వ్యాకులత్వం శ్యామం కామం యువజనమనో మోహనం మోహనాంగం చిత్తే నిత్యం నివసతు మహా పల్లవీ వల్లభం నః. అందమైనది, మెరసిపోవునది, తీయని వేణుగానముచే గోవులను గోపాలులను పరవశమందుంచున్నది, నల్లనిది, యవ్వనవంతులైన పురుషులను కూడా ఆకర్షించుచున్నది, జగన్మోహనమైన ఆకారము కలది, గోపస్త్రీలకు ప్రియమైనది అగు తేజము మా చిత్తములందు నిత్యము వెలయుగాక. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.